బోలెడన్ని ఎయిమ్స్, బోలెడన్ని డ్రీమ్స్, జీవితంలో ఏదో సాధించాలి అన్న ఒక తపన ఇవి ఉంటే చాలండి. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అట్లా మెరిసిపోతారంతే. వీ హ్యావ్ అనదర్ స్టూడెంట్ హూస్ బిన్ అట్ విసోర్స్, అక్కడి నుంచి యూకే యూనివర్సిటీకి సెలెక్ట్ అయింది. ఒకసారి తన జర్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ కావ్య. కావ్య, ఎక్కడి నుంచి కావ్య? మీ నేపథ్యం ఏంటి? ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. యాక్చువల్లీ నేను ఆఫ్టర్ మాస్టర్స్ కొంచెం గ్యాప్ వచ్చిండే. సో గ్యాప్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి గ్యాప్ వచ్చిండే. సో ఆ తర్వాత మళ్ళీ నేను కెరీర్ స్విచ్ ఇంకా మళ్ళీ ఫర్దర్గా చేయాలి అన్న టైంలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే సుమన్ టీవీ మీదే చూసాను. అయితే అప్పుడు నాకు విసోర్స్ గురించి తెలిసింది. నాన్ కొలాటరల్ ఇవన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ అని ఇన్స్పైర్ అయ్యి నేను అప్రోచ్ అయ్యింది. సో మీరు ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ఇప్పుడు నా మీద, నన్నే చూసి వచ్చారు అని. నేను చెప్పినవన్నీ నిజమా కదా? ఫస్ట్ అది చెప్పి అప్పుడు కంటిన్యూ చేద్దాం. 100% నిజమే. మనం ఒక థాట్ తీసుకొని వస్తాము ఇక్కడికి, విసోర్స్కి అప్రోచ్ అయ్యి ఇట్లా మాస్టర్స్కి వెళ్ళాలి అని చెప్పడం నుంచి ఇంకా వాళ్ళు అప్పటి నుంచి మన నిఖితా మ్యామ్ కి చెప్పాను. నేను మ్యామ్కి నేను ఇట్లా యూకే వెళ్ళాలి అని అడిగితే మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ. అయితే నాకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలో ఆపర్చునిటీ 1 డేలో వచ్చేసిందే. సూపర్ అసలు. సో దానికి ఏమన్నా ఒక ఎగ్జామ్ రాయడం కానీ, ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, లేకపోతే అట్లా ఏమన్నా చూసారా? ఎలా ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? ఐ మీన్ లైక్ మీకు ఎట్లా వచ్చింది? అప్లికేషన్స్ చేస్తుండగా ఒకసారి యూనివర్సిటీ వాళ్ళు లైట్ అంటే ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు. నేను బేసిక్ క్వశ్చన్స్కే ఆన్సర్ చేశాను. దానికి కూడా గైడెన్స్ మ్యామ్ దానికి కూడా ఇచ్చారు. ఓ నైస్. మోస్ట్లీ మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ నుంచి మనకి స్టెప్ 1 నుంచి చెప్పారు. సో మీరు మాస్టర్స్ చేయాలనుకుని విసోర్స్కి వెళ్ళిన వెంటనే గైడ్ చేశారు. దాని తర్వాత ఆ యూనివర్సిటీ మాక్ టెస్ట్కి మిమ్మల్ని ప్రిపేర్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత అప్లికేషన్ సక్సెస్ అయ్యింది. మ్యామ్ అప్లికేషన్ సక్సెస్ అయిందని చెప్పినాక ఫర్దర్గా మనం ఫండింగ్ గురించి నెక్స్ట్ స్టెప్స్ ఆలోచిస్తే నాకు నాన్ కొలటరల్ బేస్డ్ లోనే కావాలి అని అడిగాను. అయితే దానికి కూడా విసోర్స్ బెస్ట్ సొల్యూషన్ ఇచ్చింది. ప్రాడిజీలో లోన్ వచ్చేసింది, శాంక్షన్ అయింది. నైస్. సో మీకు స్కాలర్షిప్ ఎంత వచ్చింది? స్కాలర్షిప్ నాకు 6,000. వావ్. మాక్సిమం 8,000 అనుకుంటే అందులో 6,000 pounds స్కాలర్షిప్ వచ్చింది. సో వెన్ ఆర్ యూ ఫ్లయింగ్ టు యూకే? This Jan I got visa approved in. వీసా కూడా వచ్చేసింది మొత్తం. జస్ట్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్స్. బిగ్ బాస్ లో చెప్తారు కదా ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని, అట్లాగే ఇంకా ప్యాకింగ్ యువర్ బ్యాగ్స్ మాత్రమే లెఫ్ట్ అయిందన్నమాట. అయితే ఓకే, సో మాస్టర్స్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడే సెటిల్ అవుతారా? ఆర్ జస్ట్ ఐఎమ్ క్యూరియస్ టు నో అబౌట్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ లైక్? నేను సైన్స్ ఫీల్డ్ కాబట్టి నేను ఫర్దర్గా పిహెచ్డి గోల్ రీసెర్చ్లో మనకి ఫ్యూచర్ స్కోప్ ఉంది. సో పిహెచ్డిలో ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నా. సైంటిఫిక్గా ఇంప్రూవ్ అయ్యి ప్రొఫెసర్ కమ్ సైంటిస్ట్ అయ్యే ఆపర్చునిటీ కోసం నేను వర్క్ హార్డ్ చేయాలని అనుకుంటున్నాను. సో డాక్టర్ కావ్య నేను త్వరలో కలవబోతున్నానని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కావ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ అండ్ మోర్ పవర్ టు యూ. ఏదో ఒక మూమెంట్ లైఫ్లో ఒక ఎన్లైట్నింగ్ పాయింట్ ఉంటుంది వేర్ ఇన్ విచ్ కెరియర్ గురించి ఆలోచించాలి కదా అని. ఆ ఆలోచన వచ్చిందే తడువు షీ హస్ స్టెప్డ్ ఇన్ టు విసోర్స్ అండ్ ఏ యూనివర్సిటీ, ఏ దేశం వెళ్ళాలి అన్న పాయింట్ దగ్గర నుంచి గైడ్ చేస్తారు, లోన్కి హెల్ప్ చేస్తారు, యూనివర్సిటీ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అండ్ మై గాడ్, 8,000 pounds యూకేలో వాళ్ళు మ్యాక్సిమం స్కాలర్షిప్ ఆఫర్ చేస్తే కావ్యకి షీ హస్ గాట్ అరౌండ్ 6,000 pounds. సూపర్ అసలు. సో ఇలాగే మంచి మంచి ఆణిముత్యాలని ఏరికోరి విసోర్స్ నిజంగా చాలా పుణ్యం వస్తుందండి. ఎందుకంటే విసోర్స్ వాళ్ళు పంపించిన తర్వాత నౌ దట్ షీఈస్ గాన్ ఇన్ టు యూకే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత షీల్ కంప్లీట్ హర్ మాస్టర్స్ అండ్ బై గాడ్స్ గ్రేస్ తను అనుకున్నట్టు పిహెచ్డి కూడా కంప్లీట్ చేసి డాక్టర్ కావ్యగా దేశానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ క్రెడిట్స్ టు విసోర్స్. మళ్ళీ చెప్తున్నాను, ఏ దేశమైనా సరే, బీట్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, వన్ స్టాప్ డెస్టినేషన్ విసోర్స్.